అవినాష్కి ఏం పని లేదండి. ఏదైనా పని ఉంటే బాగుండు, చేతి నిండా పని ఉంటే ఆయనకి ఏమైనా ఆలోచనలు వచ్చేటివి. ఆయన పని ఏంటి, ఒకటే పని, యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి. వీడియోస్ అప్లోడ్ చేయడంలో కంటెంట్ లేదు నా దగ్గర, అన్ని చూపించేటివి అన్నీ చూపించేసిన, ఇంకా మిగిలిన ఏం లేవు. సో నేను ఇదే ఒక టాపిక్ని మాట్లాడతా. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో ఏది హాట్ టాపిక్, శివాజీ గారిది హాట్ టాపిక్. ఈ టాపిక్ మీద నేను మాట్లాడతా. ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ పాపులర్ అవుతా, పబ్లిసిటీ అవుతా, ఏదో నాకు ప్లస్ అవుతుంది అనుకున్నాడు తప్ప కానీ జనాలంతా రివర్స్ అవుతారు అని చెప్పేసి మనోడు అనుకోలే. అనుకోకుండా ఏదో ఒకటి నోటుకు వచ్చింది వదిలేసిండు. అది మాత్రం ప్రతి ఒక్కరికి నువ్వు హట్ చేసినావు, నువ్వు సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకుండా పోనీ ఇంకా సీతమ్మ వారికి ఇది అని చెప్పేసి అన్నావు, ద్రౌపది గారిది అని చెప్పేసి. సరే నీ ఇంటెన్షన్ ఏముంది అంటే సీతమ్మ వారి కాలంలో జరగలేదా, ద్రౌపది కాలంలో జరగలేదా అనేది క్లారిటీది అని నువ్వు చెప్పలా. నిజానికి నువ్వు చెప్పబోయే విషయం కరెక్టే కావచ్చు, అది కన్వే అవ్వడం కూడా రాంగ్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలా పూర్తిగా. ఏదో నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడడం కాదు, మాటలు వదలడం కాదు. అవినాష్ గారు, మీరు మాట్లాడిన విషయము నీ మనసులో ఏముందో, ఏం ఉద్దేశం పెట్టుకొని వదిలినో తెలియదు, కానీ మా జనాలకి మాత్రం నువ్వు మాట్లాడిన ఏ మాట కూడా మాకు నచ్చడం లేదు. గరికపాటి గారు ఈ మధ్య వస్తున్నటువంటి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఆయన మాటలు ప్రతి ఒక్కటి ఆనుముత్యం అండి. ఆయన ఏది చెప్తే కూడా అవును అబ్బా ఏం చెప్పిండ్రా బాబు, మన ఇంట్లో ఒక తాత గారు ఉంటే ఏ విధంగా చెప్పేవారు, ఒక తండ్రి మనకి బాగా మేధస్సు ఉంటే ఏ విధంగా చెప్పేవారు అని చెప్పేసి గరికపాటి గారిని చూసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. అలాంటి ఆయనను కూడా నువ్వు పట్టుకొని ఏం చేపిస్తున్నావు, ఓ పుచ్చకాయ పట్టుకున్నావు, ఓ కీర దోసకాయ పట్టుకున్నావు, జనాలకు తెలియదు అనుకుంటున్నావా, అవన్నీ తెలియకుండానే బయటకు వస్తున్నారు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరు తెలుసు మనిషి పుట్టుక ఏ విధంగా జరుగుతుంది అనేది. ఆ పుట్టుక గురించి తెలియకుండా నువ్వు ఇంకేం చూపిద్దాం అనుకుంటున్నావు? మరి పెట్టు, లైవ్ పెట్టు, నీదేదన్నా లైవ్ పెట్టు చూస్తాం. అక్కడ థాయిలాండ్లో ఉండి, థాయిలాండ్ దేశం చాలా అందంగా ఉంటుంది, థాయిలాండ్లో శుభ్రత ఉంటుంది, మన ఇండియా ఇట్లనే వెనకబడిపోతుంది. అరే బాబు, ఎటువంటి కల్చర్ ఉన్న వాళ్ళ దగ్గర అట్లాంటి జరుగుతుందిరా. చెత్తలో ఉన్నా సరే మనసు మంచిగా ఉంది మాది, నువ్వు అక్కడ చెత్తలో లేకపోవచ్చు కానీ మనసు మంచలేదు కదా. నువ్వు ఇండియాలో పుట్టి ఇండియాలో నుంచి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుంటా ఇండియాని తిడుతున్నావు. నీకేమన్నా కొంచెమన్నా సంస్కారం ఉందా? ఒక యాజ్ ఏ ఇండియన్ అయి ఉండి నువ్వు, అది కూడా తెలుగు మనిషి అయి ఉండి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలా. నువ్వు అంత ఇంత చదువుకొని ఉంటావు, నువ్వు అంత దూరం పోయి ఆ వీడియోలు చేస్తున్నావు అంటే నీకు ఎంతో తెలివి ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని తెలీదా? మనం అడిగే క్వశ్చన్ అసలు శివాజీ గారికి శిక్ష, అనసూయ గారు కాదు, అనసూయ తాత దిగి వచ్చినా శివాజీ గారికి శిక్ష పడదు. ఎందుకు పడుతుంది? ఆయన చేసిన తప్పేముంది? ఒక తప్పు చూపెట్టమనండి, జనాల మందరం మేమే సపోర్ట్ చేస్తాం. అవునరా బాబు, శివాజీ గారు మాట్లాడింది తప్పే, తప్పు మాట్లాడినప్పుడు శిక్ష వేయాలి అని చెప్పేసి మేమే ప్రజలను అందుకుంటాం. ఆయన చేసిన తప్పేముంది? శిక్ష వరకు పోవాల్సిన అవసరం లేదు, అసలు ఉమెన్ రైట్స్ వరకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మాట్లాడింది ఎంతమంది మాట్లాడట్లేదు సినిమాలలో, మరి ఉమెన్స్ని గలీజ్గా చూపెట్టలేదా, అసభ్యకరంగా చూపించట్లేదా, సగం సగం బట్టలు వేసుకొని డ్యాన్స్లు వేయట్లేదా? అప్పుడు ఉమెన్ రైట్స్ వాళ్ళకి కనిపించట్లేదా? ఏ ఒక్క అమ్మాయి కనిపించి నేను ఉమెన్ రైట్స్ పోవాలా, మరి అమ్మాయిని తప్పుగా మాట్లాడుతున్నారు, అమ్మాయిని తప్పుగా చూపిస్తున్నారు అని చెప్పేసి ఎందుకో చూపించట్లా? అదే చెప్తున్నా, జనాలకి ఎక్కడ ఏంటి టాపిక్ లేదు. శివాజీ గారిని ట్రోల్ చేయాలా, మీడియా వాళ్ళు, పెద్ద మీడియా వాళ్ళు అవినాష్కి డబ్బులు ఇచ్చుంటారు, పెద్ద మీడియాలు అన్ని కలిసి అరే బాబు నువ్వు వదులు, ఇక్కడ సర్దు మరిగిపోతుంది సమస్య అంతా, నీకు కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి కొన్ని ఛానల్ టైప్ అయినట్టున్నాయి అవినాష్తో. వాళ్ళు ఇంత పంపించుంటారు, ప్యాకేజ్ పంపించుంటే ఆయన టాపిక్ తీసిండు. ఇక అదే చేసింది. అవినాష్కి ఏం ఫరక్ పడదు, నాన్ వేషన్కి ఏం ఫరక్ పడదు, అనసూయకి ఏం ఫరక్ పడదు. వచ్చేది ఏంది, టీఆర్పీలు అన్ని పెద్ద ఛానళ్ళకు పెరుగుతాయి. వాళ్ళకి కావాల్సింది టాపిక్. కావాలనుకున్నప్పుడు కొనుక్కుంటారు, టాపిక్ని క్రియేట్ చేసి కొనుక్కుంటారు ప్రతి ఒక్కరు. అది జరుగుతున్నదే మన దగ్గర. కొత్తగా తెలిసేది ఏముంది? శివాజీ గారు ఏ విధంగా హైలైట్ అయినారు కోర్టు సినిమాలో. ఆయన డైలాగులు ఒక్కొక్కటి ప్రతి ఇంట్లోకి చేరేయండి. ఒక చిన్న పాపకి ఏ విధంగా ఉంచాలి అని చెప్పేసి తను ఒక సీన్లో చెప్పిండు, ప్రతి ఇంటికి చేరింది. అవును బాబు, కరెక్టే, నిజమే. మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి మనం క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు అదే విధంగా నడవడిక ఉంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు బయటకు ఒక మాటలు వదిలేసిండు 4, వాటిని హైలైట్ చేస్తున్నారు. శివాజీ గారు ఏంటంటే హాట్ టాపిక్గా నిలబడ్డాడు ఇప్పుడు. ఆయన ఎప్పుడైతే సినిమా హిట్ అయిందో కోర్టు సినిమా, ఆ తర్వాత ప్రతి ఒక్కరింట్లో శివాజీ గారు లాంటి ఒక ఫాదర్ ఉండాలా, ఒక బ్రదర్ ఉండాలా అనుకుంటున్నారు. అంటే అంత అగ్రెసివ్ కాకుండా ఒక మంచి చెప్పే విధంగా ఉండాలి. కానీ శివాజీ గారు కూడా అదే క్యారెక్టర్ని ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ చేసిండు అనమాట. నేను ఏది చెప్తే అది సాగుతుంది అనుకున్నాడేమో. శివాజీ గారు చెప్పిన విషయం కరెక్టే, శివాజీ గారు చెప్పినటువంటి విధానం కరెక్ట్ కాదు. చెప్పే విషయమైనా ఒక కూల్గా చెప్పుంటే, మంచిగా చెప్పుంటే జనాలకు ఎక్కేది. కానీ కొంచెం ఆ విధానాన్ని ర్యాష్గా చెప్పడం జరిగింది. దానికోసం అమ్మాయిలు కూడా రియాక్ట్ అవుతున్నారు. సరే, అమ్మాయిలు రియాక్ట్ అయినారంటే బాగానే ఉంది. అనసూయ నువ్వు ఎందుకమ్మా ఇంతకన్నా రియాక్ట్ అవుతున్నావు మాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు సోషల్ మీడియాలో కొన్ని రోజులు బతుకుదాం అనుకుంటున్నావేమో, బతుకు. ఇక శివాజీ గారి టాపిక్ వదిలేసి నీ సినిమాల మీద, నీ యొక్క యాంకరింగ్ మీద, నీకు వస్తున్న క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టి సినిమా అనిపించుకో.
అదే కదమ్మా, ఆమె ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేది ఆమె దగ్గర పోయి తెలుసుకున్న తర్వాత నేను కూడా మాట్లాడతా. అనసూయ గారి దగ్గర ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ అండి. ఆమెకి హీరోయిన్ ఉన్నంత క్రేజ్ ఉంది బయట కాబట్టి ఆమె మాట్లాడుతుంది. నిజానికి అనసూయ గారిని నేను తక్కువ చేసి మాట్లాడట్లే, కానీ తప్పు చేస్తున్నావు అని మాట్లాడుతున్నా. అనసూయ తక్కువేం కాదు, ఎందుకంటే ఆమె చాలా అందరిని తట్టుకొని ఒక టీవీ ఫీల్డ్ నుంచి సినీ ఫీల్డ్ వరకు వెళ్ళి తనకు ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన యొక్క ఏమంటారు కష్టాన్ని గుర్తించాలి మనం. కానీ ఆ కష్టానికి తగ్గట్టు నువ్వు ఆ విలువ ఉంచుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం, అంతే.